Hi, good morning, all my dear competitive aspirants. This is your Satyababu, Faculty of Geography from Vijayanagaram. సార్ మన ఛానల్ నేము కేకే జాగ్రఫీ ఛానల్ అండి. సో యూట్యూబ్లో మన కేకే జాగ్రఫీ ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈరోజు క్లాస్లో మరొక నూతనమైనటువంటి పాఠ్యాంశంతో మన ముందుకు రావటం జరుగుతుంది. ఏంటి సార్ అంటే భారతదేశ నదీ వ్యవస్థ, ఇండియన్ రివర్ సిస్టంలో భాగంగా అందులో మనం గోదావరి నది అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, గోదావరి నది సార్ భారతదేశ నదీ వ్యవస్థలో భాగమైనటువంటి అతి ముఖ్యమైన నది. అలాగే ప్రశ్న ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నది. చాలా రెగ్యులర్గా, చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి నది ప్రశ్న ఎలా ఉంటుందనంటే, సో ఇక్కడ గోదావరి నది గురించి ప్రశ్న ఒకసారి మీకు ఇమేజినరీగా చూస్తే, గోదావరి నది ఎక్కడ జన్మిస్తుంది, గోదావరి నది బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది, అలాగే గోదావరి నది మొత్తం ఎన్ని రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది, గోదావరి నది యొక్క మొత్తం పొడవు ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీని పొడవు ఎంత, నవ్యాంధ్రప్రదేశ్లో ఈ నది యొక్క మొత్తం పొడవు ఎంత, అలాగే ఈ నదికి ఉన్నటువంటి ఉపనదులు ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, అలాగే నది పైన ఉన్నటువంటి ఆనకట్లు లేదా డ్యామ్లు లేదా ప్రాజెక్టులు ఏమున్నాయి, అలాగే నది ఒడిన ఉన్నటువంటి పట్టణాలు ఏంటి, అలాగే నది ఒడిన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఏంటి అనే విషయాన్ని చాలా డీటెయిల్డ్గా, చాలా బ్రీఫ్గా దీని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈరోజు క్లాస్లో. గుర్తుపెట్టుకోండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఆల్ కాంపిటేటివ్లో ఏ రకమైన పోటీ పరీక్షను తీసుకున్నా, లోవర్ స్టడీస్ నుంచి హైయర్ స్టడీస్ వరకు అత్యంత విలువైనటువంటి టాపిక్, బిట్ ఎక్కువగా అడిగేటువంటి టాపిక్ ఏంటని అడిగితే భారతదేశం యొక్క నదీ వ్యవస్థ అని అంటాం. సో భారతదేశ నదీ వ్యవస్థను మనం ఇండియన్ రివర్ సిస్టమ్గా పిలుస్తాం. అందులో భాగమైనటువంటి ఒక నది ఈ యొక్క గోదావరి నది గురించి ఈరోజు క్లాస్లో మనం చాలా క్లుప్తంగానే మాట్లాడదాం. చూడండి సార్, ఇక్కడ గోదావరి నది గురించి తీసుకుంటే భారతదేశానికే అతిపెద్ద నది, పొడవైన నదిగా గంగా నదిని పిలుస్తామండి. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అతిపెద్ద పొడవైన నది గంగా నది. మరి ప్రపంచంలో అతిపెద్ద నది ఏదని అడిగితే అమెజాన్ నది అండి. మరి ప్రపంచంలో పొడవైన నది అని అడిగినప్పుడు నైలు నదిని పెట్టాలి. సో అతిపెద్ద నది అన్నప్పుడు నీటి పరిమాణంలో అతిపెద్ద నదిగా గుర్తించాలి అమెజాన్ నదిని. పొడవైన నది అని అన్నప్పుడు పరిమాణం తక్కువగా ఉన్న పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైలు నదిని ఆన్సర్గా తీసుకోవాలి. సో ప్రపంచంలో పొడవైనది నైలు నది, ప్రపంచంలో పెద్దది అమెజాన్ నది, భారతదేశానికి అతిపెద్ద పొడవైన నది గంగా నది. అయితే ఇక్కడ మరి గోదావరి నది ప్రయారిటీ ఏమిటి, దాన్ని పోల్చి చూస్తే మిగిలిన వాటితో దీని ప్రయారిటీ ఏంటంటే, భారతదేశంలో చూడండి, ఇక్కడ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది, పొడవైన నదిగా, రెండవ అతిపెద్ద నది మరియు పొడవైన నదిగా మనం ఏ నదిని పిలుస్తారు సార్ అంటే గోదావరి నదిని పిలుస్తారండి. సో ఇండియాలో ఇది సెకండ్ లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్గా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి దక్షిణ భారతదేశానికి విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో ఇది అతిపెద్ద నది లేదా పొడవైన నదిగా పిలుస్తారు గోదావరి నదిని. రైట్, గుర్తుపెట్టుకోండి, భారతదేశం మొత్తానికి అతిపెద్ద పొడవైన నది గంగా అయితే భారతదేశానికి రెండవ అతిపెద్ద పొడవైన నది గోదావరి. అంటే ఆఫ్టర్ గంగా తర్వాత ఇండియాకి రెండవ అతిపెద్ద నదిగా మనం గోదావరి నదిని పిలుస్తాము. మరి ఓన్లీ దక్షిణ భారతదేశాన్ని మాత్రమే లెక్కిస్తే, ఇలా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా లేదా సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా అని తీసుకుంటే దక్షిణ భారతదేశంలో మాత్రం ఇది అతిపెద్ద నదిగా మనం గుర్తింపు పొందింది. సో అతిపెద్ద నదిగా మనం పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ తీసుకున్నట్లయితే పశ్చిమ కనుమలలో జన్మించిన నదుల్లో, పశ్చిమ కనుమలలో జన్మించే నదుల్లో అతిపెద్ద పొడవైన నది ఏదని అడిగితే గోదావరి నది అండి. సో పశ్చిమ కనుమలలో జన్మించే నదుల్లో అతిపెద్ద పొడవైన నది అంటే పశ్చిమ కనుమల దగ్గర జన్మించి ప్రవహిస్తున్న నదుల్లో ఇది అతిపెద్ద పొడవైన నదిగా పిలుస్తూ ఉంటాం.
మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే భారతదేశ ద్వీపకల్ప పీఠభూముల్లో జన్మించే నదుల్లో ఆ ద్వీపకల్ప పీఠభూముల్లో జన్మించే నదుల్లో మనకి అతిపెద్ద పొడవైన నది ఏంటని అడిగితే మళ్ళీ గోదావరి నదిని ఆన్సర్గా తీసుకోవాలండి. ద్వీపకల్ప పీఠభూమి అంటే మనకి ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ గురించి ఒక వీడియోలో ఆల్రెడీ చేస్తున్నాం. అక్కడ దాని గురించి ప్లాట్యూ గురించి డిస్కస్ చేస్తాం, అందులో మీరు అక్కడ చూస్తారు. మరి ద్వీపకల్ప పీఠభూమి తర్వాత ఇక్కడున్న పీఠభూమి మరొకటి, ఇందులో ఒక భాగమైనటువంటి పీఠభూమి ఉందండి. దక్కన పీఠభూముల్లో జన్మించే నదుల్లో అతిపెద్ద పొడవైన నదిగా మనకి గోదావరి అనే నదిని పిలుస్తారండి. దక్కన పీఠభూముల్లోనే అతిపెద్ద పొడవైన నదిగా మనం గోదావరి నదిని పిలుస్తాం. మరి తెలంగాణ రాష్ట్రంలోనే చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదుల్లో అతిపెద్ద పొడవైన నదిగా ఏ నదిని పిలుస్తారు సార్ అంటే ఇది గోదావరి నదిని పిలుస్తారండి. అందుకే దీన్ని తెలంగాణ రాష్ట్రీయ నదిగా పిలుస్తారండి. తెలంగాణ రాష్ట్రీయ నది లేదా తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్రీయ నదిగా దీన్ని పిలుస్తారండి. తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్రీయ నది, దీన్నే మనం తెలంగాణ స్టేట్ రివర్ అని పిలుస్తామండి. తెలంగాణ స్టేట్ రివర్గా దీన్ని పిలుస్తారండి. దీన్ని గోదావరి నది. చాలా ఇంపార్టెంట్ సార్. గోదావరి యొక్క ప్రయారిటీ ఇండియన్ జియోగ్రఫీలో కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం ఏపీ జియోగ్రఫీలో కూడా ఇది కీలక పాత్రని పోషిస్తూ ఉంటుంది. అంటే ఏపీపీఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం నుంచి అడగొచ్చు. అలాగే ఇది ఏపీపీఎస్ అండ్ ఇంకా మనకి సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు గోదావరి నది మీద ప్రశ్న ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ప్రశ్న అడుగుతున్నారనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో భారతదేశానికి రెండవ అతిపెద్ద పొడవైన నది గోదావరి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది గోదావరి. పశ్చిమ కనుమల్లో జన్మించి ప్రవహిస్తున్న నదుల్లో అతిపెద్దది గోదావరి. ద్వీపకల్ప పీఠభూముల్లో జన్మించి ప్రవహిస్తున్న నదుల్లో అతిపెద్దది గోదావరి. దక్కన పీఠభూముల్లో జన్మించి ప్రవహిస్తున్న నదుల్లో పెద్దది గోదావరి. తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద పొడవైన నది ఏదని అడిగితే గోదావరి. సరే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద పొడవైన నది గోదావరి అంటున్నారు, మరి నవ్యాంధ్రప్రదేశ్కి అతిపెద్ద పొడవైన నది ఏది అని అడిగితే, సో ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్లో అతిపెద్ద పొడవైన నదిగా మనం కృష్ణా నదిని పిలుస్తూ ఉంటారండి. సో నవ్యాంధ్రలో అతిపెద్ద పొడవైనది కృష్ణ. తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్రీయ నదిగా, తెలంగాణ స్టేట్ రివర్గా, తెలంగాణలో అతిపెద్ద పొడవైన నదిగా మనం గోదావరి నదిని పిలుస్తున్నాం. మరి అటువంటి ఈ గోదావరి నది యొక్క జన్మస్థలము ఎక్కడా? గోదావరి నది యొక్క జన్మస్థలము ఎక్కడా అంటే, సో గోదావరి యొక్క బర్త్ ప్లేస్, గోదావరి నది యొక్క బర్త్ ప్లేస్ లేదా బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి లేదా గోదావరి నది యొక్క జన్మస్థలము ఎక్కడా అంటే, చూడండి గోదావరి నది యొక్క జన్మస్థలము ఎక్కడా అంటే పశ్చిమ కనుమల్లో. సో పశ్చిమ కనుమల్లో, అందుకే పశ్చిమ కనుమల్లో జన్మించే నదుల్లో పెద్దది అని చెప్పుకున్నాం. సో పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్ర అనే రాష్ట్రంలో, సో మహారాష్ట్ర అనే రాష్ట్రంలో సహ్యాద్రి పర్వతాలు లేదా సహ్యాద్రి గిరులు లేదా సహ్యాద్రి పర్వతాల్లో నాసిక్ అనే జిల్లాలోని త్రయంబకం లేదా త్రయంబకేశ్వరంలోని బల్వి అనే ఒక సరస్సు ఉంటుందండి. ఆ బల్వి అనే సరస్సు దగ్గర జన్మిస్తుందండి ఈ యొక్క గోదావరి నది. మీరు చాలా వీడియోల్లో ఇతరులు చేస్తున్నటువంటి వీడియోల్లో కానీ లేదా ఇతర ప్రింటింగ్ ఉన్నటువంటి మెటీరియల్లో కానీ మీరు చూస్తే గోదావరి జన్మస్థలం ఎక్కడానంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకం అని సింపుల్గా దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సింపుల్గా ముద్రించడం కానీ జరుగుతుంది. కానీ మనం చాలా బ్రీఫ్గానే డిస్కస్ చేస్తున్నాం. చూడండి సార్, ఇక్కడ పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్ర అనే రాష్ట్రాల్లోని సహ్యాద్రిగిరులు లేదా సహ్యాద్రి పర్వతాలు అంటారు అక్కడ వాటిని. ఆ సహ్యాద్రి పర్వతాల్లోని నాసిక్ అనే జిల్లాలోని త్రయంబకంలోని లేదా త్రయంబకేశ్వరంలోని బల్వి అనే ఒక సరస్సు దగ్గర జన్మిస్తుందండి గోదావరి నది.
మీరు ఇక్కడ డయాగ్రామ్లో దీని యొక్క జన్మస్థలానికి సంబంధించిన విషయాల గురించి మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో మీకు చూపిస్తున్న నది ఎక్కడ జన్మిస్తుంది, నది ఎలా ప్రవహిస్తుంది, నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది, ఈ నది యొక్క మొత్తం పరివాహక ప్రాంతం, దాని యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని మీకు ఇక్కడ డయాగ్రామ్ ద్వారా, పిక్చర్ ద్వారా మీకు చాలా క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ మహారాష్ట్ర ఇదంతా కూడా. సో ఇది రాష్ట్రం అంతా కూడా ఏంటంటే మహారాష్ట్ర. ఇక్కడున్న కనుమలు ఏ కనుమలు అంటే పశ్చిమ కనుమలు. సో ఇక్కడ పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరంలోని బల్వి అనే సరస్సు దగ్గర ఈ నది జన్మించి ఇలా మహారాష్ట్రాన్ని దాటుకొని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దాటుకొని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని దాటుకొని చివరికి నది ఇక్కడ తూర్పున బంగాళాఖాతం లేదా బే ఆఫ్ బెంగాల్లో విలీనం అవుతుందండి ఈ గోదావరి నది. సో ఇదంతా కూడా ఏంటి సార్ అంటే ఇదంతా కూడా మనకి బంగాళాఖాతం అని చెప్పి పిలుస్తామండి. సో దీన్నే మనం బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారు, బే ఆఫ్ బెంగాల్. అయితే ఇక్కడ బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది అనే దాని గురించి జస్ట్ వెయిట్ చేయండి, చెప్తాను. ఇక్కడ మరి కన్క్లూజన్లో మాట్లాడదాం దాని గురించి. ఇలా మనకి గోదావరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్ర అనే రాష్ట్రంలోని నాసిక్ త్రయంబకం దగ్గర జన్మించిన ఈ నది ఇలా మహారాష్ట్రాన్ని దాటుకుని తెలంగాణ రాష్ట్రాన్ని దాటుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటుకుని తర్వాత తూర్పున బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతంలో ఇది మెర్జ్ అవుతుంది లేదా విలీనం అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గోదావరి నది మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది సార్ అని అంటే ఈ నది మన భారతదేశంలో ప్రధానంగా 3 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. సో గోదావరి రివర్ పాసెస్ త్రూ ఆన్ 3 ఇండియన్ స్టేట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి పాసెస్ త్రూ ఆన్ 3 ఇండియన్ స్టేట్స్ 3 రాష్ట్రాలు ఏంటంటే ఒకటి మహారాష్ట్ర, ప్రధానంగా మళ్ళీ తెలంగాణ, 3 ప్రధానంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రధానంగా 3 రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మరి గోదావరి నది యొక్క మొత్తం పొడవు ఎంత అని అడిగితే గోదావరి నది యొక్క మొత్తం పొడవు, టోటల్ లెంత్ ఆఫ్ గోదావరి మొత్తం పొడవు ఎంత అంటే 1465 కిలోమీటర్ల ప్రయాణించి తర్వాతే బంగాళాఖాతంలో కలుస్తుందండి గోదావరి నది. సార్ చూడండి, గోదావరి నది మొత్తం పొడవు చెప్పాను, గోదావరి నది ఎక్కడ జన్మిస్తుందో చెప్పాను, ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుందో చెప్పాను, ఎటువైపు ప్రయాణిస్తుందో చెప్పాను, ఏ సముద్రంలో కలుస్తుందనే విషయాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో ఇది గోదావరి నది యొక్క ప్రాథమిక సమాచారం, ఫండమెంటల్ డేటా. మరి గోదావరి నది తీసుకున్నట్లయితే ఇది 3 రాష్ట్రాల్లో ప్రయాణించి 1465 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెప్తున్నాం. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది, లేదా విడిగా తెలంగాణలో ఎంత దూరం ప్రయాణిస్తుంది, లేదా విడిగా మన నవ్యాంధ్రప్రదేశ్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఇలాంటి విషయాల్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ కొద్దిగా డీటెయిల్డ్గానే బ్రీఫ్గానే డిస్కస్ చేస్తాం. చూడండి సార్, మరి గోదావరి అనే నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నది పొడవు ఎంత అనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నది యొక్క మొత్తం పొడవు ఎంత అనే ప్రశ్న ఎప్పుడైనా మనకు కనిపిస్తే ఇక్కడ ఏం చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్న రాష్ట్రమే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి, జాయింట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పొడవు ఎంత అని అడిగితే 772 కిలోమీటర్లు అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నది యొక్క మొత్తం పొడవు. అలా కాకుండా ఓన్లీ మనకి తెలంగాణ రాష్ట్రంలోని దీని పొడవు ఎంత అని అడిగితే 560 కిలోమీటర్ల ప్రవాహాన్ని కలిగి ఉంటుందండి. మరి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్లో ఎంత అనంటే 212 కిలోమీటర్లు అండి. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నది యొక్క మొత్తం పొడవు 772 కిలోమీటర్ల ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. మరి గోదావరి అనే నది యొక్క జన్మస్థలం ఎక్కడ అనే విషయాన్ని మాట్లాడుతున్నాం. గోదావరి నది ఎన్ని రాష్ట్రాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది, విడిపోయిన తర్వాత తెలంగాణలో దీని యొక్క మొత్తం పొడవెంత, విడిపోయిన తర్వాత మన నవ్యాంధ్రప్రదేశ్లో ఈ నది యొక్క మొత్తం పొడవెంత అని చూస్తే తెలంగాణలోనే అధిక ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. కాబట్టే మనం ముందు పాయింట్లో మాట్లాడుకున్నాం, తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్రీయ నది తెలంగాణ స్టేట్ రివర్గా మనం గోదావరి నదిని పిలుస్తూ ఉంటాము అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇది గోదావరి నది మొత్తం పొడవెంత, ఉమ్మడి ఆంధ్రాలో పొడవెంత,
తెలంగాణలో పొడవెంత, ఆంధ్ర లేదా నవ్యాంధ్రలో దీని పొడవెంత అనే విషయాన్ని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే ఇంతటి పొడవని కలిగి ఉంది కాబట్టి దక్షిణ భారతదేశానికి అతిపెద్ద నదిగా, మనకి అతి పొడవైన నదిగా 1465 కిలోమీటర్ల ప్రవాహాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని గంగా నదితో పోల్చుతూ, ఉత్తర భారతదేశంలో ఉన్న గంగా నదితో పోలుస్తూ దీని యొక్క నిక్ నేమ్స్ లేదా మరొక పేర్లు ఏమిటి అని అంటే, చూడండి ఇక్కడ నిక్ నేమ్స్ తీసుకున్నట్లయితే, నిక్ నేమ్స్ విషయానికి వస్తే ఇక్కడ దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తారండి. సో గోదావరి నదిని ఏమంటారంటే దక్షిణ గంగా నది అని అంటారు. అలాగే దీన్ని పురాతనమైనది కాబట్టి దీన్ని వృద్ధ గంగా, ఓల్డ్ గంగా నది అని పిలుస్తారు. అలాగే దీన్ని దక్షిణ గంగోత్రి అని కూడా పిలుస్తారండి. దక్షిణ గంగోత్రి నది అని కూడా పిలుస్తారు. ఎందుకు ఇలా పిలుస్తున్నారంటే ఉత్తర భారతదేశంలో గంగా నది యొక్క ప్రవాహంతో దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ గోదావరి నది యొక్క ప్రవాహాన్ని పోల్చుతూ ఉత్తర భారతదేశంలో ఉన్న గంగా నదితో దీన్ని పోల్చారు కాబట్టి దక్షిణ గంగా అంటారు. అన్నింటికన్నా పురాతనమైనది, సార్ గుర్తుపెట్టుకోండి, గంగా నది పురాతనమైనది లేదా ప్రాచీనమైనది అని అడిగితే, లేదా గోదావరి నది పురాతనమైనదా ప్రాచీనమైనది అని అడిగితే గోదావరి నది ముందు ఆవిర్భవించింది, ముందు జన్మించింది. పురాతనమైన నదులన్నీ కూడా ద్వీపకల్ప నదులే కాబట్టి దీన్ని అందుకే వృద్ధ గంగా లేదా ఓల్డ్ గంగా అంటారు. దీన్నే దక్షిణ గంగా, గంగోత్రి అని కూడా పిలుస్తారు. మరి దీన్ని ఇంకా ఏమంటారు సార్ అంటే ఇండియన్ రైన్ రివర్ అని కూడా పిలుస్తారండి. గోదావరి నదిని ఇండియన్ రైన్ రివర్ అంటారండి. సార్ ఇండియన్ రైన్ రివర్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, చాలా మంది అభ్యర్థులు లేదా ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే వర్షం ఆధారంగా ఈ నదులు ప్రవహిస్తాయి కాబట్టి ఈ వర్షాధార నదులే ద్వీపకల్ప నదులు కాబట్టి వీటినన్నింటినీ వర్షం మీద ఆధారపడడం వల్ల దీన్ని ఇండియన్ రైన్ రివర్ అనుకుంటారు. అది చాలా పొరపాటు, అలా కాదు. మరి ఏంటి సరైన సమాధానం అని అంటే యూరప్ ఖండంలోని జర్మనీ, ఇటలీ దేశంలో రైన్ నది అనే నది పగులు లోయల గుండా రిహాండ్ షేప్లో ఇలా వంకర్ల తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుందండి. ఇలా రిహాండ్ షేప్లో వంకర్లుగా ప్రవహిస్తూ ఉంటుంది మలుపులతో. మరి అలాంటి లొకేషన్ని మన దక్షిణ భారతదేశంలో గోదావరి నది ఈ పాపి కొండలని, అలాగే ధూమా కొండలని మరియు బైసన్ కొండలు అనేటువంటి తూర్పు కనుమలని చీల్చుకొని ఒక రిహాండ్ షేప్లో గార్జస్ వ్యాలీలు గుండా మనకి గోదావరి నది అదే విధంగా ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రవహిస్తున్న ఈ గోదావరి నదిని యూరప్ ఖండంలో ఉన్నటువంటి రైన్ నదితో పోల్చుతూ కంపేర్ చేస్తూ దీన్ని భారతదేశం యొక్క రైన్ నది లేదా ఇండియన్ రైన్ రివర్గా మనం గోదావరి నదిని పిలవడం జరుగుతుంది. అంతటి పొడవైనది, అంతటి పెద్ద నది, అంతటి విశిష్టత లక్షణాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని దక్షిణ గంగా, వృద్ధ గంగా మరియు దక్షిణ గంగోత్రి మరియు ఇండియన్ రైన్ రివర్గా గోదావరి నదిని పిలుస్తున్నారు. మరి ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది అనేది ఇక్కడ డయాగ్రామ్ ద్వారా, ఈ పిక్చర్ ద్వారా, ఈ స్ట్రక్చర్ని మనం డీటెయిల్డ్గానే మనం మ్యాప్ ఓరియంటెడ్గానే డిస్కస్ చేస్తున్నాం. సార్ చూడండి ఇక్కడ మరి గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ జిల్లా త్రయంబకంని దాటిన తర్వాత మనకి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎక్కడ ప్రవేశిస్తుంది లేదా ఎక్కడ అడుగు పెడుతుంది అంటే, సో తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని బాసర అనే ప్రదేశం దగ్గర అడుగు పెడుతుంది లేదా ప్రవేశిస్తుందండి. ఎక్కడ అంటే మహారాష్ట్రాన్ని దాటి తెలంగాణలో మొట్టమొదటిగా ప్రవేశించే ప్రాంతము లేదా తొలిసారిగా అడుగుపెట్టే ప్రాంతం ఎక్కడ అంటే తెలంగాణలోని తొలిసారిగా మనకి నిర్మల్ జిల్లాలోని బాసర అనే ప్రాంతం దగ్గర అడుగు పెడుతుంది. ఒకప్పుడు ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని చెప్పి పిలవడం జరిగేది. ఈ బాసర తీసుకుంటే తెలంగాణలోనే మరియు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జ్ఞాన సరస్వతి ఆలయం ఎక్కడుంది సార్ అంటే అతిపెద్ద జ్ఞాన సరస్వతి ఆలయం బాసరలో ఉందండి, గోదావరి నది ఒడ్డున. సో బాసర సరస్వతి ఆలయం ఏ నది ఒడ్డున ఉంది అని పరీక్షల్లో ప్రశ్న అడుగుతున్నప్పుడు గోదావరి నది ఒడ్డున ఉంది. ఏ రాష్ట్రంలో ఉందనంటే తెలంగాణలో ఉంది. ఏ జిల్లాలో ఉందని అడిగితే నిర్మల్ అనే డిస్ట్రిక్ట్ నిర్మల్ జిల్లాలో ఉంది. సార్ ఇక్కడ మనకి చాలా జిల్లాలు, తెలంగాణలో మనకి చాలా జిల్లాల్లో మనకి నిర్మల్, నిజామాబాద్, అలాగే మనకి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ములుగు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం అనే జిల్లాలని దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్లో మనకి నది తొలిసారిగా ఎక్కడ అడుగు పెడుతుంది.
మరి గోదావరి నది తొలిసారిగా నవ్యాంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుంది లేదా ఎక్కడ అడుగు పెడుతుంది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడితే, సో తెలంగాణ రాష్ట్రంలో అయితే నిర్మల్ జిల్లా బాసర అని చెప్పుకున్నా. మరి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర తెలంగాణలు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇది ఏలూరు అనే జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకి ఎగువన, పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టుకి ఎగువన బూర్గంపాడు అనే ప్రాంతం ఉంటుందండి. ఆ బూర్గంపాడు అనే ప్రదేశం దగ్గర ఆంధ్రప్రదేశ్లోకి తొలిసారిగా ప్రవేశించడం జరుగుతుంది. అలా ఆంధ్రప్రదేశ్లోకి తొలిసారిగా అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా లాంటి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 212 కిలోమీటర్ల ప్రవాహించిన తర్వాత, అంటే ప్రవాహం జరిగిన తర్వాత చివరికి ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ గోదావరి నది ఏం చేస్తుందంటే 7 పాయలుగా చీలిపోవడం అనేది జరుగుతుందండి. 7 పాయలుగా చీలిపోతుంది అన్న 7 శాఖలుగా విడిపోతుంది లేదా 7 బ్రాంచ్లుగా విడిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి ఏంటని అడిగితే గౌతమి. సో ఒకటి గౌతమి అని అంటారండి. అలాగే 2 వశిష్ట అని చెప్పి పిలుస్తారండి. అలాగే 3 వైనతేయి అని పిలుస్తారండి. అలాగే తుల్య అనే నది, అలాగే భరద్వాజ అనే నది, తర్వాత కౌశిక అనే నది, తర్వాత చివరిగా 7 ఆశ్రేయ అనే నది. ఇలా 7 పాయలుగా 7 శాఖలుగా గోదావరి నది ఎక్కడ స్ప్లిట్ అవుతుంది, ఎక్కడ విభజించడం జరుగుతుంది లేదా ఎక్కడ విడిపోతుంది అంటే మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయి, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆశ్రేయ ఇలా 7 పాయలుగా లేదా 7 శాఖలుగా ఈ నది విడిపోయి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. మరిది ఎక్కడెక్కడ కలుస్తుంది, ఏ ప్రాంతంలో విలీనం అవుతుంది అనే దాని గురించి కూడా డిస్కషన్ ఉంటుందండి. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. మరి ఇలా మొత్తం 3 రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్న గోదావరి నది గౌతమి వెళ్ళి యానాం అనే ప్రదేశం దగ్గర బంగాళాఖాతంలో కలిస్తే, వశిష్ట అనేది అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలిస్తే, వైనతేయి అనేది కొమరగిరి అనే ప్రాంతం దగ్గర కలిస్తే, తుల్య, భరద్వాజ బండమూరి లంక వద్ద బంగాళాఖాతంలో కలిస్తే, కౌశిక గౌతమిలో కలిసి యానాం దగ్గర కలిస్తే, ఆశ్రేయ వశిష్ఠలో కలిసి మనకి ఇది చివరికి అంతర్వేది అనే రేవు పట్టణం దగ్గర సంపూర్ణంగా వెళ్ళి బంగాళాఖాతంలో మెర్జ్ అవుతుంది లేదా విలీనం అవుతుంది లేదా కలుస్తుంది అని చెప్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, గోదావరి నది యొక్క జన్మస్థలం ఎక్కడ అన్నప్పుడు గోదావరి నది జన్మస్థలం ఎక్కడ అన్నప్పుడు మహారాష్ట్రలోని మనకి నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరంలోని మనకి బల్వి సరస్సు అని చెప్పాలి. సముద్రంలో ఎక్కడ ఎక్కువ భాగం కలుస్తుందని అడిగితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎక్కువ భాగం అంతర్వేది అనే రేవు పట్టణం దగ్గర గోదావరి నది కలుస్తుంది. మొత్తం ఎన్ని రాష్ట్రాలంటే 3 రాష్ట్రాలు, ప్రధానంగా ఉపనదులు కాకుండా మెయిన్ ప్రధానమైన నది గురించి మనం మాట్లాడితే అయితే ఎంత పొడవుని కలిగి ఉందంటే 1465 కిలోమీటర్ల ప్రవాహాన్ని కలిగి ఉంది. తెలంగాణలో 520, ఆంధ్రాలో మనకి 212, ఉమ్మడిగా ఉన్న ఆంధ్రాలో 772 కిలోమీటర్ల ప్రవాహాన్ని కలిగి ఉంటుందండి గోదావరి నది. మరి ఈ గోదావరి నదికి ఉన్న ఉపనదులు ఏమిటి, అట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి అనే కాన్సెప్ట్ని ఇప్పుడు చూద్దాం. మరి గోదావరి నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏమిటి అనే విషయానికి వస్తే, సో ట్రిబ్యూటరీస్, గోదావరి నది యొక్క ఉపనదులు ఏంటని అడిగితే ఇక్కడ చూసుకున్నట్లయితే మంజీరా, గోదావరి ఉపనదుల్లో ఒకటి మంజీరా. రెండోది వచ్చేసరికి ఇక్కడ ఏంటని అడిగితే ప్రాణహిత, మంజీరా, ప్రాణహిత, అలాగే కిన్నెరసాని, అలాగే మనకి శబరి, అలాగే ఇంద్రావతి, అలాగే సీలేరు. ఇవి ప్రధానమైన ఉపనదులుగా పిలుస్తామండి. అయితే కొన్ని మెటీరియల్లో కానీ కొంతమంది యూట్యూబ్ క్లాసుల్లో కానీ ఏం చేస్తారంటే వార్దా, వెన్గంగా, పెన్గంగా దీనికే ఉపనదులను చూపిస్తారు. అది పొరపాటు అండి, అది కరెక్ట్ అయిన డేటా కాదు. మరి ఇక్కడ ప్రాణహిత అనే ఒక ఉపనదికి మళ్ళీ 3 ఉపనదులు ఉంటాయండి. అవి ఏంటని అడిగితే వార్దా అనే ఉపనది, అలాగే వెన్గంగా అనే ఉపనది, అలాగే పెన్గంగా అనే ఉపనది. 3 కూడా మనకి ప్రాణహిత యొక్క ఉపనదులుగా వీటిని పిలుస్తారు. మరి అకార్డింగ్ టు గ్రూప్ 2లో ఈ 6తో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయనంటే మూల అనే నది దీనికే ఉపనది అని,
అలాగే మానేరు అనే నది దీని యొక్క ఉపనదిని, అలాగే ఇక్కడ ప్రవర అనే నది దీని యొక్క ఉపనది అని చెప్పడం జరుగుతుంది. సో గోదావరికి ఉన్నటువంటి ప్రధానమైన ఉపనదులు అన్నప్పుడు ఈ 6ంటిని చెప్పాలి. ఇంకా ఏమైనా ఉపనదులుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారా, కన్సిడర్ చేస్తున్నారంటే మూల, మానేరు, ప్రవర అనేటువంటి నదులను కూడా గోదావరి ఉపనదులుగానే భావిస్తారు. మరి ఇక్కడ గోదావరి ఉపనదులు కానీ బుక్కుల్లో ఉన్నాయి, ఆ కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి అది మనం ఫోకస్ పెట్టండి. వార్ధా, వెన్గంగా, పెన్గంగా అనేవి గోదావరి ఉపనదులు కాదు, అవి ప్రాణహిత యొక్క ఉపనదులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది గోదావరి నది ప్రవాహం చూస్తాం, గోదావరి నది పరివాహక ప్రాంతం చూస్తాం, గోదావరి మొత్తం పొడవు చూస్తాం, అది ఎక్కడ జన్మిస్తుంది, ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుందో చూస్తాం, దీనికి ఉన్నటువంటి ఉపనదులు అనే కాన్సెప్ట్ని కూడా చూస్తాం. అలాగే మనకి ఇక్కడ చాలా ప్రాజెక్టులు ఉంటాయండి. గంగాపూర్ ప్రాజెక్ట్ ఇక్కడే ఉంటుంది ఈ నది పైన, అలాగే బాబ్లీహర్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే జైక్వాడి అనే ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది, అలాగే మళ్ళీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు, పోచంపల్లి ప్రాజెక్టు, దుమ్మెగూడెం ప్రాజెక్టు, అలాగే పోలవరం ప్రాజెక్టు లేదా ఇందిరా సాగర్ ప్రాజెక్టు, అలాగే అర్ధర్ కాటన్ బ్యారేజ్ లేదా ధవళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు లేదా ఆనకట్లు లేదా ముఖ్యమైన డ్యామ్స్ అన్ని కూడా మనకి ఈ నది మీద కనిపిస్తూ ఉంటాయండి. మనం ఇక్కడ చాలా డీటెయిల్డ్గా మళ్ళీ నెక్స్ట్ మరొక వీడియోలో ఈ ప్రాజెక్టులు అనే కాన్సెప్ట్ మీద మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ఈ సందర్భాన్ని అనుసరించి మీకు ఇక్కడ రిమైండ్ చేస్తున్నాను, గుర్తుకు తీసుకురావడం జరుగుతుంది. మరి గోదావరి నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు తీసుకుంటే బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కనిపిస్తుందండి. తర్వాత మనకి తెలంగాణలోని భద్రాచలంలో ఉన్నటువంటి భద్రాద్రి కోదండరామ ఆలయం అనేది ఈ యొక్క నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలు మనకు కనిపిస్తాయి. మరి నది ఒడ్డున ఉన్న పట్టణాలు నాసిక్ ఉంటుంది, మన ఆంధ్రాలో మనకి రాజమండ్రి అనే పట్టణం ఈ నది ఒడ్డునే ఉంటుందండి. తూర్పు గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ రాజమండ్రి మనకి గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. మరి ఏ నదిలోని దొరకలేనిది ఒక్క గోదావరి నదిలో మాత్రమే దొరికే అత్యంత ముఖ్యమైన అత్యంత విలువైన మత్స్య సంపద ఏంటి అని అడిగితే పులస. ఈ పులస అనేది ఒక మత్స్య సంపద అండి, ఒక చేప. ఇది లాస్ట్ టైము డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. సో ఏమన్నాడంటే భారతదేశంలో సముద్ర జలాల పరిరక్షణ పరిమితిలో సుమారుగా మనకి జాతీయ నదుల పరిరక్షణ ప్రణాళికలో 33 నదులకి పైగా ఇండియాలో ప్రవాహం ఉన్నప్పటికీ అందులో ఏ నదిలోని లేనిది ఒక్క గోదావరి నదిలో మాత్రమే లభించే అత్యంత ముఖ్యమైన విలువైన మత్స్య సంపద ఏమిటి అని అడిగితే పులస చేప. ఇది ఒక్క ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే, అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడు అంటే నైరుతి ఋతుపవనాల రావడం వలన, వర్షపాతం అనేది పెరగడం వలన గోదావరి ఉప్పొంగుతూ ప్రవాహం కలిగి ఉన్నప్పుడు ఆ గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తుందండి. బంగాళాఖాత సముద్రం నుంచి నదిలోకి ఎదురీదుతూ వస్తుంది. అలా అత్యంత విలువైన ఖరీదైనటువంటి పులస అనే చేపని శాస్త్రీయ నామంగా ఏమని పిలుస్తారు అంటే, దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఇల్సా ఇలీషా అని పిలుస్తారండి. సో పులస చేప యొక్క శాస్త్రీయ నామం ఇల్సా ఇలీషా అని అంటారు. ఇది ఒక గోదావరి నదిలో మాత్రమే లభిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాల దగ్గర ఈ మత్స్య సంపద అనేది కనిపిస్తుంది. సో ఇది గోదావరి నదికి సంబంధించిన కొంతటి ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇంకా దీని గురించి బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తాం. పూర్తి వీడియోని మళ్ళీ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం మన యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా మన కేకే జాగ్రఫీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీరు ఇంకా కామెంట్ రూపంలో క్లాస్ విన్నదానిపైన కామెంట్ ఏదైనా కింద ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అవకాశం ఉన్న ప్రతిసారి మీకు అందుబాటులో వచ్చి మీకు ఆ యూట్యూబ్లో ఆ యూట్యూబ్లో మనకి దీనికి సంబంధించినటువంటి విషయాలపైన మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆన్సర్ రూపంలో మళ్ళీ మీకు ఆన్సర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. Thank you all my dear competitive aspirants. Thank you.